పిలువని పనులకు బోవుట కలయని సతిరతియురాజు గానని కొలువుం విలువని పేరంటంబును వలవని చెలిమియును చేయ వలదుర సుమతి. తన్ను పిలవని కార్యములు చేయబోటేను, హృదయములు కలియని స్త్రీతోడ సంభోగమును, పాలకులు చూడని సేవను, పిలువని పేరంటమును, కోరని స్నేహమును చేయతగదు. పురికిని బ్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోనం గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతి. ఈ లోకములో పట్టణమునకు వైశ్యుడును, వరి సస్యమునకు నీళ్లును, ఏనుగుకు తొండమును, ఐశ్వర్యమునకు స్త్రీను జీవము నొసగువారే ఉందురు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. తండ్రి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలుగుట వలన వచ్చే సంతోషము కలగదు. ప్రజలు ఆ కుమారుని చూచి మెచ్చిన రోజునే ఆ సంతోషము కలుగును. పులిపాలు తెచ్చి ఇచ్చిన నలవడగ గుండె గోసి ఎరచేవిడినం దలబొడగు ధనము పోసిన వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతి. దుస్సాధ్యమై పులిపాలు తెచ్చియున్నను, హృదయమును కోసి ఆమె ఎరచేత పెట్టినను, నిలువెత్తు ధనం ముందు పోసినను వేశ్యకు నిజమైన ప్రేమ లేదు. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ బెట్టని దీనముల గనకవు గట్టెక్కిననేమి లేదు గదరా సుమతి. అదృష్టం మంచిదైన దినములలో అరణ్య మధ్యములకు పోయినను అక్కడే అన్ని సంపదలు వచ్చును. దురదృష్ట దినములలో బంగారు పర్వతం ఎక్కినను ఏమియును లభించదు. పొరుగున పగవాడుండిన నిరవందగ వ్రాతగాడే ఏలికయైనన్ ధరగావు కొండెమాడిన గరణాలకు బ్రతుకలేదు గదరా సుమతి. తన ఇంటి పక్క శత్రువు ఉన్నను బావుగా వ్రాయగలిగిన వాడే ప్రభువైనను, గ్రామ పెత్తందారు కొండములు చెప్పువాడైనను గ్రామలేఖకు జీవితము జరగదు. బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవగుచో అంగడి వెచ్చములాడకు వెంగలితో చెలిమి వలదు వినరా సుమతి. దుకాణమునందు బంగారం నగలను తాకట్టు పెట్టకము, యుద్ధభూమి నుండి వెన్నిచ్చు పారిపోకము, దుకాణముల నుండి సరుకులను అరువు తెచ్చుకొనకము, ఈ మూడునితో స్నేహమును చేయకము. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చరిచీమల చేత జిక్కె చావది సుమతి. నేను బలవంతుడను, నాకేమి భయమున్నది అని చాలామందితో నిర్లక్ష్యం చేసి పలికి విరోధం తెచ్చుకుంటే మంచిది కాదు. అది ఎప్పుడునూ హాని కలిగించును. మిక్కిలి బలము కలిగిన సర్పము కూడా చలిచీమలకు లోబడి చచ్చుచుంటలేదా. మండలపతి సముఖంబున మొండైన ప్రధాని లేక మెలగుటయల్లన్ గొండంత మదపుటేనకు తొండము లేకుండినట్లు తోచుర సుమతి. కొండంత పెద్దదైన ఏనుగు అయినప్పటికీ తొండము లేకపోయిన ఎడల ఎలాగున స్వభావహీనమైనట్లు తోచును. ఆ విధముగానే గొప్ప దేశం పరిపాలించిన రాజు కూడా సముద్రుడైన మంత్రి లేకున్నచో అతని పాలన స్వభావహీనమగును. మంత్రి గలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలచు దరచుగధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలుడినట్లు జరగదు సుమతి. సమర్థుడైన మంత్రి కలిగిన యొక్క దొరతనము ఉపాయములు పాడు కాకుండా సాగిపోవును. అట్టి మంత్రిలోని పాలన కీలుడిపోయిన యంత్రము వలె సాగిపోనేరదు.